అందరికీ నమస్కారం అండి. శ్రీకృష్ణుని పేరు వింటేనే ద్వారక, ద్వారక పేరు వింటేనే శ్రీకృష్ణుడు గుర్తుకొస్తారు. ముఖ్యంగా శ్రీకృష్ణుడు ద్వారకను చాలా ప్రేమించాడు. ఆయన ద్వారకను ఒక రాజులా పరిపాలించాడు. అందువల్లనే ఆయనను ద్వారకాధీశుడు అంటారు. శ్రీకృష్ణుడు సాక్షాత్తు విష్ణు రూపమే అయినా ఆయన ద్వారకలో నివసించిన ద్వారక ఆయనకు చాలా నచ్చిన నగరం అయినా ఆయన మాత్రం ద్వారకను కాపాడలేకపోయాడు. ద్వారక నీటిలో మునిగిపోవటానికి కారణం ఏంటి? ద్వారక నీటిలో మునిగిపోవటానికి శాపమే కారణమా? ద్వారక ఎవరి శాపం వల్ల నీటిలో మునిగిపోయింది? దీని వెనక ఉన్న రహస్యమేంటో ఇప్పుడు తెలుసుకుందాము. పురాణాల ప్రకారము జరాసంధులు ప్రజాసన్ పురాణాల ప్రకారము జరాసంధుడు ప్రజలపై చేసిన దురాగతాలను ఆపటానికి శ్రీకృష్ణుడు మధురను విడిచిపెట్టి సముద్ర తీరంలో ఒక దివ్య నగరాన్ని స్థాపించాడు. ఆ నగరాన్ని శ్రీకృష్ణుడు ఎంతో ఇష్టంతో నిర్మించాడు. దీనికి ద్వారక అని పేరు కూడా పెట్టాడు. మహాభారత యుద్ధం ముగిసిన 36 ఏళ్ల తర్వాత ద్వారకా నగరము సముద్రంలో మునిగిపోయింది. అలా జరగటానికి కారణము శ్రీకృష్ణుడికి ఉన్న శాపమే అంటారు. శ్రీకృష్ణుడు స్థాపించిన రాజ్యము తన కళ్ళ ముందే నాశనం అవుతుందని, శ్రీకృష్ణుడి వంశస్థులందరూ ఒకరినొకరు చంపుకోవటం వల్ల యాదవ వంశం అంతమవుతుందని శ్రీకృష్ణుడికి శాపం ఉంటుంది. ఈ భయంకరమైన శాపాన్ని శ్రీకృష్ణుడికి పెట్టింది కౌరవుల తల్లి అయిన గాంధారి. మహాభారత యుద్ధంలో కౌరవులందరూ నాశనమైపోతారు. తరువాత హస్తినాపురంలో యుధిష్ఠిరుడికి పట్టాభిషేకం జరుగుతుంది. ఈ పట్టాభిషేకానికి శ్రీకృష్ణుడు కూడా హాజరవుతాడు. ఈ పట్టాభిషేకం సందర్భంగా కౌరవుల తల్లి అయిన గాంధారి తన కొడుకులందరూ మరణించిన దుఃఖంలో మహాభారత యుద్ధానికి కృష్ణుడే కారణమని, తన 9 కుమారులు మరణించటానికి కూడా కృష్ణుడే కారణమని కృష్ణుడి మీద నిందలేస్తుంది. కుమారులు మరణించారనే దుఃఖంతో, కోపంతో నేను పతివ్రతనైతే నా వంశం ఎలాగైతే నాశనమైందో అలాగే నీ వంశం కూడా నాశనం అవుతుంది. నీ కళ్ళ ముందే యాదవ వంశస్థులందరూ ఒకరినొకరు చంపుకొని యాదవ వంశం అంతరించిపోయేలా చేస్తారు అని శాపం పెడుతుంది. అందువల్లనే ద్వారక సముద్రంలో మునిగిపోయిందని, యాదవ వంశస్థులందరూ శ్రీకృష్ణుని కళ్ళ ముందే ఒకరినొకరు చంపుకోవటం ద్వారా యాదవ వంశం నాశనమైందని పురాణ కథలు చెప్తున్నాయి. అందువల్లనే గాంధారి శాపం అనే మాట కూడా వాడుకలోకి వచ్చింది. గాంధారి పెట్టిన శాపము ఎంత శక్తివంతమైనదో మనకు అర్థమవుతుంది. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.